గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రొడక్ట్స్ మన అటామీ షాపింగ్ మాల్లో అందరికీ పరిచయం ఉన్నటువంటి ఓరల్ కేర్ ప్రొడక్ట్స్. సో మనకి షాపింగ్ మాల్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వాటిని ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం. అన్ని ప్రొడక్ట్స్ కూడా ఇప్పటికీ రిపీటెడ్గా చాలా సార్లు కూడా మనం వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అయితే మొన్న హెల్త్ కేర్ గురించి, నిన్న బ్యూటీ కేర్ గురించి, ఈరోజు పర్సనల్ కేర్లో ఉన్నటువంటి ఓరల్ కేర్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సో ఈ ఓరల్ కేర్లో చూస్తే మనకి 6 ఐటమ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాంపాక్ట్ టూత్ బ్రష్ నార్మల్ది, 50 గ్రామ్స్ టూత్ పేస్ట్ ప్యాక్, ఓరల్ కేర్ సిస్టమ్, అట్లనే టూత్ పేస్ట్ 200 గ్రామ్స్ ప్యాక్, టూత్ పేస్ట్ 200 గ్రామ్స్ సింగిల్ పీస్. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఫస్ట్ పర్సనల్గా మనం హెల్దీగా ఉండటం కోసం మనం యూజ్ చేయాలి. మనకి ప్రతిరోజు కూడా అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్. సో ఆ తర్వాత మన సరౌండింగ్స్, మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళందరూ. సో అటామిక్ కాన్సెప్ట్ చూస్తే ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. యాజ్ ఏ కస్టమర్గా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకొని దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం సాటిస్ఫై అయితే, మనం కావాలి అనుకుంటే వీళ్ళు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మనం సక్సెస్ అవ్వడం కోసం ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్, యాజ్ ఏ కస్టమర్గా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని మనం కొనుక్కొని వాడుకోవడం. సో వీటిల్లో ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఓరల్ కేర్కి సంబంధించి పేస్ట్ బ్రష్. సో ఇది నాకు అవసరం లేదు అనేటువంటి పర్సన్ ఎవ్వరు కూడా లేరు. సో మీ టీంలో ఒక మెంబర్ వస్తున్నారు అని అంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ కోసం వచ్చినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా మనం కనెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ టూత్ పేస్ట్, టూత్ బ్రష్. లైక్ ఇప్పుడు మీ టీంలో సమ్వన్ ఎమోహిమ్ గురించి వచ్చున్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉంది, సఫర్ అవుతా ఉన్నారు, దాని గురించి ఎమోహిమ్ గురించి వచ్చున్నారు. సో వాళ్ళకి ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తే కొన్ని రోజులకి వాళ్ళు దాన్ని యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా నార్మల్ అయిపోవడానికి అవకాశం ఉంది. అయితే వాళ్ళతోటి కంటిన్యూగా రిలేషన్ బిల్డ్ చేయడం కోసం, వాళ్ళ నుంచి లైఫ్ లాంగ్ మీకు వ్యాపారం రావాలి అని అంటే వాళ్ళకి మీరు ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో పేస్ట్ బ్రష్ తోటి వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. ఎవరినైనా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళకి అటువంటి ప్రాబ్లం రావడానికి కారణం వాళ్ళు ఇన్ని రోజులు యూజ్ చేసినటువంటి టూత్ పేస్ట్ అనేటువంటి అవగాహన గనక మనం కల్పించగలిగితే, సో డెఫినెట్గా మనం మన పేస్ట్ని వాళ్ళకి రిఫర్ చేయొచ్చు, మన బ్రష్ని కూడా వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. వన్స్ ఈ ప్రొడక్ట్స్ కనుక యూజ్ చేశారు అని అంటే లైఫ్ లాంగ్ వీటినే వాళ్ళు యూజ్ చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంత క్వాలిటీ ప్రొడక్ట్స్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పేస్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, బ్రష్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కనుక చూస్తే, సో మన పేస్ట్ అనేది కోల్మార్క్ కొరియాలో ఎక్స్క్లూజివ్గా అటామీ కోసం ఏర్పాటు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో తయారవుతా ఉంది. ఇది 3 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు గమనించుంటే దీనికి సీల్ కూడా ఉంటుంది. రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం పిక్చర్స్. టూత్ పేస్ట్, టూత్ బ్రష్ గురించి మాట్లాడుకున్నాం. నేనైతే నేను అటామీ స్టార్ట్ చేసేటప్పటికి నా ఏజ్ 36 ఇయర్స్, 37. ఆ 36 37 ఇయర్స్లో ఏ పేస్ట్ కూడా నేను సీల్ అయితే చూడలేదు.
సో ఈ పేస్ట్కే ఫస్ట్ టైం సీల్ చూడటం జరిగింది. అట్లనే ఈ పేస్ట్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతి విషయం కూడా మన ప్రొడక్ట్స్ మీద చాలా క్లియర్గా ప్రింట్ చేసి ఉంటున్నారు. ఈ మధ్య కొన్ని ప్రొడక్ట్స్కి అడిషనల్గా స్టిక్కర్స్ వస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే దాన్ని చదవండి ఏముంది అనేది. సో ఇది 2 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. దాని మీద మెన్షన్ చేస్తున్నారు. బట్ పేరెంట్స్ అబ్జర్వేషన్లో అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. సో బిలో 2 ఇయర్స్ వాళ్ళు ఒకవేళ పేస్ట్ వాడాలనుకుంటే డెంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కన్సల్ట్ అయ్యి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. అంటే అంత పిల్లలు కూడా యూజ్ చేయటానికి అవకాశం ఉన్నటువంటి న్యాచురల్ టూత్పేస్ట్ని ఇక్కడ మనకి అందించడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే పళ్ళ మీద ఉన్నటువంటి పాచి గార ఏదైతే ఉందో ఒకవేళ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు అటువంటి ఏమీ లేవు అని అంటే అటువంటి పట్టకుండా ప్రివెన్షన్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో నార్మల్గా ప్రతిరోజు మనం నిద్ర లేవగానే బ్రష్ చేసుకుంటాం. సో ఏదైతే ఆ పాచి స్మెల్ అదంతా ఏదైతే ఉందో ఫుడ్ తీసుకుంటం ద్వారా బ్యాడ్ స్మెల్ ఏదైతే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత రాకుండా ఉండటం కోసం బ్రష్ చేసుకుంటా ఉంటాం. సో ఒక నార్మల్ టూత్పేస్ట్గా దీన్ని ప్రతి ఫ్యామిలీ కూడా వాడుకోవచ్చు. అయితే అందరూ పేస్ట్ వాడుతున్నారు, అందరూ బ్రషెస్ యూజ్ చేస్తున్నారు. కానీ ప్రతి ఫ్యామిలీలో కూడా డెంటల్కి సంబంధించి సఫర్ అవుతానే ఉన్నారు. వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటానే ఉన్నారు. సో అది మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి డెంటల్ హాస్పిటల్స్ చూస్తే అర్థమవుతుంది. సో వాళ్ళు ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడతా ఉన్నారు, ఎటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతెంత బిల్స్ చేస్తున్నారు అనేది చూస్తే తెలిసిపోతుంది. సో ఎలా ఇవన్నీ రన్ అవుతున్నాయనంటే వీటికి వెళ్ళేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రష్ చేసుకోవటం లేదా, పేస్ట్ వాడట్లేదా అని అంటే అందరూ బ్రష్ చేసుకుంటున్నారు, అందరూ పేస్ట్ వాడుతున్నారు. అయినా కానీ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇవాళ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ సిటీలో అయితే హైదరాబాద్ లాంటి సిటీల్లో అపాయింట్మెంట్ తీసుకొనే వెళ్ళాలి. అంత డిమాండ్ ఉంది, అంత వసూలు చేస్తూ ఉన్నారు. సో ఆ అవసరం రాకుండా ఉండటం కోసం మన టూత్పేస్ట్ని మన టూత్బ్రష్ని ప్రతి ఫ్యామిలీ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది నాకు అవసరం లేదు అనేటువంటి థాటే లేదు. సో ప్రైస్ పరంగా చూసుకున్నా కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు అందుబాటులో ఉంది. ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి ఆ ప్రైస్ అనేది ఉంది. బయట వాటితోటి కంపేర్ చేసినప్పుడు ఇవి ఎక్కువ రోజులు కూడా వస్తూ ఉన్నాయి. నార్మల్గా బయట మార్కెట్లో దొరికేటువంటి 200 గ్రామ్స్ టూత్పేస్ట్ అనేది ఒక 4 మెంబర్స్ యూజ్ చేస్తే 4 వీక్స్ వస్తుంది. అదే మన టూత్పేస్ట్ 200 గ్రామ్స్ ఉన్నది 4 మెంబర్స్ యూజ్ చేస్తే మినిమం 90 డేస్ వస్తుంది. సో తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తే సరిపోతుంది. బెనిఫిట్స్ పరంగా చూస్తే పంటి మీద గారి పచ్చ అనేది పట్టకుండా చూస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఉంటే వాటిని రిమూవ్ చేస్తూ ఉంది. అట్లనే చాలా మందికి క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, లేదా డెంటల్ హాస్పిటల్స్ విజిట్ చేస్తూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు బాగా. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకోవడానికి లేదా అటువంటివి రాకుండా చూడటం కోసం కూడా ముందు జాగ్రత్తగా మన అటామీ ప్రొపాలిస్ టూత్పేస్ట్ని యూజ్ చేయొచ్చు. ఇంకా కొంతమందిని చూస్తే రోజు బ్రష్ చేసుకుంటూ ఉంటారు, మంచి కాస్ట్లీ టూత్పేస్ట్ వాడుతున్నాం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు, మంచి కాస్ట్లీ బ్రష్ వాడుతున్నాం అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నోటి నుంచి చూస్తే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఆ కాస్ట్లీ ప్రోడక్ట్ అనేది చూస్తున్నారు తప్పించి దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు. సో నేను చాలా మందిని కూడా చూస్తూ ఉంటాను. లైక్ కొంతమంది మార్కెటింగ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, లైక్ బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, రీసెంట్గా కారు కొన్నాం మనం, కారు షోరూమ్లలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు.
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ నీట్గా సూట్ గీట్ వేసుకొని ఉంటారు, బట్ నోటి నుంచి చూస్తే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. ఈవెన్ మన ఫ్యామిలీస్లో కూడా వస్తూ ఉంటుంది. సో మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మనం చెప్పగలుగుతున్నాం కానీ బయట వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. బట్ మన పేస్ట్ మన దగ్గర ఉంది కాబట్టి దీని గురించి చెప్పొచ్చు. మీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, మీరు కొంతమంది పబ్లిక్ తోటి డీల్ చేస్తున్నారు కాబట్టి దాన్ని పోగొట్టుకుంటే బాగుంటుంది, మీతోటి మాట్లాడటానికి ఎవరైనా ఇష్టపడతారు, ఇలా గనుక ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఇష్టపడరు అని వాళ్ళకి సింపుల్గా కనుక మనం చెప్పగలిగితే సో మన పేస్ట్ బ్రష్ వాళ్ళకి రిఫర్ చేయొచ్చు. చెప్పకపోతే వాళ్ళకి అప్పటికి కూడా తెలియదు. సో మనం ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే అటువంటి వాళ్ళతోటి ఇమ్మీడియట్గా దాన్ని సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్పి మన ప్రోడక్ట్ని వాళ్ళకి పరిచయం చేయొచ్చు. అట్లా నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఈ టూత్ పేస్ట్ అనేది మనకి బెనిఫిట్ ఇవ్వటం జరుగుతా ఉంది. అయితే ఇది న్యాచురల్ అని చెప్పడం కోసం ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ని చూస్తే ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అండ్ ప్రొపాలిస్ ఎక్స్ట్రాక్ట్. సో ఈ రెండింటిని కూడా యూజ్ చేయడం జరిగింది. గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో లీవ్స్, ఆకులు, గ్రీన్ టీ ఆకులు, దాని నుంచి తీసినటువంటి ఇంగ్రీడియంట్ని ఇందులో యూజ్ చేస్తున్నారు. ఇంకొకటి ప్రొపాలిస్, దీన్ని చాలామంది కొత్తగా వింటూ ఉండుంటారు. ఏంటి ఇది అని అంటే తేనెపార తుట్టెలో ఉండేటువంటి యాంటీబయాటిక్ సబ్స్టెన్స్, న్యాచురల్ బ్యాక్టీరియా. ఇది ఉన్న కారణంగానే తేనెకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. న్యాచురల్ తేనెకి ఎక్స్పైరీ డేట్ లేదు, ఎన్ని రోజులు ఉన్నా కానీ అది పాడైపోకుండా ఉంటుంది. సో దానికి కారణం ఏంటి అని అంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏంటి అని అంటే ప్రొపాలిస్. అటువంటి ప్రొపాలిస్ని మన టూత్పేస్ట్లో యూజ్ చేస్తున్నారు. సో ఆ కారణంగానే మనకి డెంటల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, నోట్లో అంటే షుగర్ నుంచి రక్తం గారేటువంటి ప్రాబ్లం రాకుండా, గారెపాచి పట్టకుండా, పళ్ళు పుచ్చిపోకుండా ఇది ప్రొటెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో దీన్ని కొన్ని రకాల మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీనికి సమ్ మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో చాలామందికి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. సో ఆ పళ్ళు పుచ్చిపోతున్న వాళ్ళు వీళ్ళు రోజు బ్రష్ చేసుకోరా, పేస్ట్ వాడరా, బ్రష్ వాడరా అంటే రోజు చేస్తారు, అయినా కానీ పళ్ళు పుచ్చిపోతూనే ఉంటాయి. ఒక పన్ను పుచ్చింది అంటే ఆటోమేటిక్గా దాని పక్క పన్ను కూడా కొన్ని రోజులకు పుచ్చటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళు కేర్ తీసుకోకపోతే ఒక్కొక్క పన్ను కొన్ని రోజులకు చూస్తే పళ్ళన్నీ పోతాయి. అలా అన్ని పళ్ళు పోయిన అతను కూడా ఒక అతను మన దగ్గరికి వచ్చున్నాడు, ఒక పెద్ద ఆయన, 65 years అట్లా ఉంటాయి ఆయనకి. సో ఆయన ఏం పేస్ట్ వాడుతున్నారు సార్ అని అంటే సెన్సోడైన్ పేస్ట్ వాడుతున్నారు సార్ అంటే. సో బ్రష్ ఏది వాడుతున్నారు సార్ అంటే ఓరల్ బి ఏదో సంథింగ్ ఏదో చెప్పున్నారు, మంచి కంపెనీ అని. సో మంచి కంపెనీ అని చెప్పేసి మార్కెట్లో వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు, కానీ ఈయన పళ్ళన్నీ తినేసింది ఏంటి అని అంటే ఆ పేస్ట్, ఆ బ్రష్. సో అట్లా ఒకవేళ పన్ను ఇప్పటికే పుచ్చి ఉంటే మన పేస్ట్ గనక యూజ్ చేయగలిగితే ఆ పుచ్చు అంతటితోటి ఆగిపోతుంది, పక్క పన్ను పుచ్చటానికి అవకాశం అనేది ఉండదు. సో అట్లా అటువంటి ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ఈజీగా ఈ పేస్ట్ తోటి కనెక్ట్ అవ్వచ్చు. సో అయితే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అని అంటే ఇట్లా ఏదైనా డెంటల్ ప్రాబ్లం వస్తే పేస్ట్ మారుస్తున్నారు కానీ బ్రష్ను మాత్రం మార్చటం లేదు. సో ఆ బ్రష్ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. సో బయట మార్కెట్లో ఉన్నటువంటి బ్రషెస్ చూస్తే వాటి బ్రిస్టిల్స్ అనేది నైలాన్ తోటి తయారు చేస్తూ ఉన్నారు, హ్యాండిల్ చూస్తే ప్లాస్టిక్ తోటి తయారు చేయడం జరుగుతూ ఉంది. సో ఆ నైలాన్ బ్రిస్టిల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో బ్రష్ చేయడం ద్వారా పంటి మీద ఉన్నటువంటి ఎనామిల్ కోటింగ్ అంతా కూడా అరిగిపోతూ ఉంది. అది అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ పార్టికులర్స్ అక్కడే పేరుకుపోతాయి, అంటే పాచి పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
ఆ ఫుడ్ పార్టికులర్స్ ఏదైతే ఉన్నాయో పళ్ళు పుచ్చిపోవడానికి కారణమవుతాయి. మీరు లైక్ అన్నం వండారు, దాన్ని ఫస్ట్ రోజు ఎలా ఉంటుంది, రెండో రోజు ఎలా ఉంటుంది, మూడో రోజు ఎలా ఉంటుందని చూస్తే 3 రోజులకి అక్కడ బ్యాడ్ స్మెల్ వచ్చేసి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి బూజు పట్టిపోయేసి స్మెల్ వస్తూ ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ పంటి మీద కూడా ఎనామిల్ పోయినప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ సేమ్. ఆ కారణంగానే పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. సో మన బ్రష్ ఏదైతే ఉందో, మన టూత్ బ్రష్ హై క్వాలిటీ సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్. సో వీటి థిక్నెస్ చూస్తే 0.18 mm థిక్నెస్ ఉంటుంది. చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లెక్సిబుల్గా తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది నైలాన్ కాదు, ప్లాస్టిక్ కాదు. సో అటువంటి మెటీరియల్ తోటి వీళ్ళు తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ బ్రిస్టిల్స్ ఏం మెటీరియల్ అంటే పీబీటీ. సో ఇది ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, బయోడిగ్రేడబుల్ మెటీరియల్. సో అటువంటి మెటీరియల్ తోటి వీళ్ళు బ్రిస్టిల్స్ని, ఈవెన్ బాడీని కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవి ఆ సన్నగా ఉన్నటువంటి కారణంగా చిగుర్లకి పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో కూడా ఫుడ్ పార్టికులర్స్ ఏదైనా ఉంటే వెళ్ళి క్లీన్ చేస్తూ ఉన్నాయి. సో ఈ బ్రిస్టిల్స్ ఎడ్జ్ కనుక చూస్తే ఇంకా సన్నగా 0.03 mm ఉన్నాయి. సో దీంతో సరిగ్గా ఒక 2 నిమిషాలు మనం బ్రష్ చేసుకోగలిగితే చాలు, పంటి మీద ఉన్నటువంటి ఆ ఫుడ్ పార్టికులర్స్ అన్నిటినీ కూడా నీట్గా ఎఫెక్టివ్గా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ బ్రిస్టిల్స్ తయారు చేయడానికి 99.9% ప్యూర్ ఈటబుల్ గోల్డ్ పౌడర్ని యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ బ్రిస్టిల్స్ డస్ట్ అనేది ఫామ్ అవ్వదు, దీని మీద డస్ట్ అనేది పెరిగిపోవడానికి అవకాశమే ఉండదు. అట్లనే ఒకవేళ తడి బ్రష్ మనం పక్కన పడేసినా కానీ వితిన్ మినిట్స్లో అది డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా, సెల్ఫ్గా. ఇట్ సెల్ఫ్ అది క్లీన్ చేసుకోవడానికి ఆ గోల్డ్ పౌడర్ బెనిఫిట్ అవుతా ఉంది. సో బాడీ పరంగా చూస్తే బయట మార్కెట్లో రకరకాల షేపులు బ్రష్లు ఉన్నాయి, అసలు నోట్లో పట్టవు. కొంతమందికి బ్రష్ చేసుకుంటే పెయిన్స్ వచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నాయి, అటువంటి బ్రషెస్ కూడా ఉన్నాయి. సో ఇది బాడీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీని హెడ్ ఏదైతే ఉందో రౌండ్ హెడ్ ఉంటుంది, రౌండ్గా చిన్నగా ఉంటుంది. ఆ కారణంగా లాస్ట్ టీత్ వరకు కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవడానికి ఆ బాడీ షేప్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా హ్యాండిల్ చూసుకుంటే గ్రిప్ కూడా డైమండ్ కట్లో చాలా కంఫర్ట్గా, బ్రష్ చేసుకునేటప్పుడు స్లిప్ అవ్వకుండా మనకి ఆ బాడీ షేప్ను కూడా ఆ విధంగా తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో ఇట్లా దీని యొక్క ఫీచర్స్ కనుక మనం చెప్పగలిగితే ప్రైస్ చూసిన 125 రూపీస్ ఈచ్ బ్రష్. సో నార్మల్గా మార్కెట్లో దొరికేటువంటి బ్రషెస్ చూస్తే 3 నెలలకు మించి ఏది కూడా మనం వాడుకోలేము. ఒకవేళ 3 నెలలు వాడేటువంటి బ్రష్ కాస్ట్ చూస్తే 50-60 రూపాయలు ఉంది. సో మన బ్రష్ కాస్ట్ చూస్తే 125 రూపాయలు. మీరు ఈజీగా 6 నెలల నుంచి సంవత్సరం వరకు యూజ్ చేసుకోవచ్చు. బ్రిస్టిల్స్ పాడైపోవు, బ్రష్ మీద డస్ట్ ఫామ్ అవ్వదు, బ్రిస్టిల్స్ ఓపెన్ అవ్వవు, చాలా ఫ్లెక్సిబుల్గా అదే ఫీలింగ్ తోటి రోజు బ్రష్ చేసుకోవచ్చు. సో అటువంటి అంటే ఎక్కువ రోజులు వస్తున్నటువంటి కారణంగా ఆ లిటిల్ బిట్ కాస్ట్ అనిపిస్తూ ఉంది. కానీ మార్కెట్లో చూస్తే ఇంతకంటే కాస్ట్లీ ఉన్నటువంటి బ్రషెస్ ఉన్నాయి. మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చున్నారు, ఆయన అమెరికా నుంచి బ్రష్ తెప్పించుకున్నారంట. దాని కాస్ట్ ఎంత అంటే 2800 రూపాయలు. ఎన్ని రోజులు వాడుకుంటారు సార్ అంటే, ఏం వాడతాం సార్, 3 నెలలు వాడతాం, అంతకు మించి వాడలేమని. సో అంత ఖర్చు పెట్టి బ్రషెస్ కొంటున్నారు. వాటితోటి కంపేర్ చేసినప్పుడు మన బ్రష్ అనేది చాలా తక్కువ కాస్ట్. సో మన బ్రష్ ఆయన ఏదో సమ్ వేరే ప్రొడక్ట్ కోసం రావడం జరిగింది, హెల్త్ ప్రొడక్ట్స్ కోసం మన పేస్ట్ బ్రష్ గురించి చెప్తే అప్పటి నుంచి అమెరికా నుంచి ఆయన బ్రష్ తెప్పించుకోవడం మానేసి మన బ్రష్ యూజ్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా. సో అంత క్వాలిటీ ఉన్నటువంటి బ్రష్. సో అయితే మనకి బ్రషెస్ కాంపాక్ట్ టూత్ బ్రష్ అని కూడా ఉంది.
సో ఇది 5 years లోపు పిల్లలకి యూజ్ అవుతుంది. ఆర్ ఎవరైతే క్యావిటీస్ ప్రాబ్లం తోటి సఫర్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా మనం కాంపాక్ట్ టూత్ బ్రష్ని రిఫర్ చేయొచ్చు. అట్లనే పేస్ట్ చూసుకుంటే 200 grams కొనలేని వాళ్ళకి 50 grams కూడా అందుబాటులో ఉంది. సో అట్లా 50 grams అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఎవరికన్నా కొత్తగా పరిచయం చేయాలి అనుకుంటే మన పేస్ట్ బ్రష్ని ఒక మంచి ఓరల్ కేర్ సిస్టమ్ సెట్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇందులో చూస్తే 50 grams టూత్ పేస్టు, నార్మల్ టూత్ బ్రష్, ఇంటర్డెంటల్ క్లీనింగ్ బ్రష్ ఒక బాక్స్లో పెట్టేసేసి నీట్గా ఇస్తా ఉన్నారు. ఈవెన్ మనం కూడా ట్రావెలింగ్ టైంలో క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో కొత్త వాళ్ళకి ప్రమోట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ పేస్ట్ బ్రష్ బెనిఫిట్స్ చెప్పేసి ఈ కిట్ ఎవరికైనా ఇచ్చి అట్లా కూడా వాళ్ళని బిజినెస్లోకి ఇన్వైట్ చేయొచ్చు. లేదా ఒక కస్టమర్ని మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో సింపుల్గా ఈ పేస్ట్ బ్రష్ పర్చేజ్ చేసుకొని కూడా ఒక 200 grams టూత్ పేస్ట్ సెట్ పర్చేజ్ చేస్తే పీవీ పరంగా చూసుకుంటే 4300 పీవీ వస్తూ ఉంది 1711 రూపీస్కి. అదే బ్రష్ ప్యాక్ చూస్తే 885 రూపీస్కి 6000 పీవీ వస్తూ ఉంది. అంటే 10,300 పీవీ ఒక పేస్ట్ సెట్ ఒక బ్రష్ సెట్ తోటి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందులో మన ఇంట్లో నలుగురు ఉన్నారని అంటే ఒక పేస్టు 4 బ్రష్లు మనం వాడుకున్న ఇంకో 4 పేస్ట్లు 4 బ్రష్లు ఒక నలుగురికి గనక మనం ప్రిఫర్ చేయగలిగితే వాళ్ళల్లో నుంచే మళ్ళీ ఖచ్చితంగా కస్టమర్స్ కానీ మెంబర్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా సింపుల్గా ఒక 2590 రూపాయలతోటి బిజినెస్ స్టార్ట్ చేసుకొని కేవలం పేస్ట్ బ్రష్ తోటే కొంతమంది కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకొని రిపీటెడ్గా వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ వాడేటట్లుగా వాళ్ళకి సర్వీస్ ఇస్తూ మనం 6 నెలల్లో సేల్స్ మాస్టర్ అనేటువంటి పొజిషన్ రీచ్ అవ్వచ్చు. 9 నెలల్లో డైమండ్ మాస్టర్ అనేటువంటి పొజిషన్ రీచ్ అవ్వచ్చు. 1 సంవత్సరంలో ఈ రెండింటి ద్వారానే నెలకి 5-6 లక్షలు సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని మనం మార్కెట్ చేయగలిగినా కానీ బిజినెస్ని చాలా పెద్ద ఎత్తున డెవలప్ చేసుకోవచ్చు. రోజుకి 1,00,000 సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళటానికి కూడా ఈ పేస్ట్ బ్రష్ మనకి సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. సో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ రీజనబుల్ ప్రైస్లో విత్ బిజినెస్ ఆపర్చునిటీ. సో దీన్ని కనుక అర్థం చేసుకుంటే వీటిని మనం ఎవరికైనా పరిచయం చేయొచ్చు, ఎవరినైనా కనెక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓరల్ కేర్. సో ఓరల్ హెల్త్ ఈస్ ద బేసిక్ హెల్త్ కేర్. ఎప్పుడైతే ఓరల్గా మనం హైజీనిక్గా ఉండగలుగుతామో చాలా రకాల ప్రాబ్లమ్స్ని మనం మన దగ్గరకు కూడా రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల బ్రష్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. సో ఆ విధంగా గనక మీరు అలవాటు చేసుకొని దానికి మన అటామీలో అందుబాటులో ఉన్నటువంటి ప్రొపాలిస్ టూత్పేస్ట్ మన టూత్ బ్రష్ కనుక యూజ్ చేసుకోగలిగారు అని అంటే లైఫ్లో డెంటల్ డాక్టర్ని కలవాల్సినటువంటి అవసరమే ఉండదు. ఎంటైర్ ఫ్యామిలీ వాడచ్చు. ఈవెన్ ఇదేమి హనీ ఫ్లేవర్లో ఏమి ఉండదు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ పేస్ట్ యూజ్ చేయొచ్చు, వాళ్ళకు కూడా మంచిది. సో ఏజ్ పెరిగే వాళ్ళకి నోట్లో అల్సర్లు ఎక్కువ రావటము లేదా నోటి క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా టీనేజ్లో ఉన్న వాళ్ళకి లేదా నార్మల్ పర్సన్స్కి వింటర్ సీజన్లో ట్రాన్సిల్స్ వస్తూ ఉంటాయి. సో గొంతు దగ్గర గడ్డలు వస్తూ ఉంటాయి. సో అటువంటివి రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవడానికి కూడా మన పేస్ట్ని యూజ్ చేయొచ్చు. గొంతు డ్రై అయిపోతూ ఉంటే సీజన్ మారుతున్నప్పుడు కోల్డ్ ఉన్నప్పుడు గొంతు డ్రై అయిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు గార్గ్లింగ్ చేయటానికి కూడా మన పేస్ట్ని లైట్ హాట్ వాటర్లో కలిపి యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి టూత్పేస్ట్ టూత్ బ్రష్. ఇంకా ఎక్స్టర్నల్గా కూడా కొన్ని రకాల వాటికి ఈ ప్రొపాలిస్ టూత్పేస్ట్ని మన వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ టూత్పేస్ట్ ఈజ్ టూత్పేస్ట్ అంటే డెంటల్ క్లీనింగ్కి ద మెయిన్ పర్పస్. రిమైనింగ్ అన్నీ కూడా అఫీషియల్గా మనం చెప్పకూడదు, కానీ ఈ పేస్ట్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట.
సో వీటిని ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి. వీటితోటే పెద్ద బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ వీడియోస్ని ఉపయోగించుకుని కూడా మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు కామెడీ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం మెంబర్స్ కూడా ప్రమోట్ చేయండి. మీరున్న చోటనే మీ బిజినెస్ని కావాల్సినంత డెవలప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.